గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, యువత ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ, స్నేహం ఈ రెండింటిని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, గందరగోళంగా చూస్తున్నారంటారు? వాళ్ళకి క్లారిటీ ఉందమ్మా నిజం చెప్పాలంటే. అంటే ముందు ఫ్రెండ్షిప్పే మొదలు పెడతారు. ఆ ఫ్రెండ్షిప్లోంచి వీళ్ళకి ప్రేమను ఇన్ఫాక్చుయేషన్ ఏమనో అది పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అది మానసికంగా దగ్గర అవుతారు. అంటే అభిప్రాయాలు కలిసాయను, అవతల వ్యక్తితో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంది, నాకు బాగుంది, ఆ మనిషి దూరం అయితే నేను మిస్ అవుతున్నాను అనే ఇలాంటి ఫీలింగ్స్ వాళ్ళని దగ్గర చేస్తాయి. ఆ దగ్గర చేసినప్పుడు ఆ స్నేహంలోంచి ప్రేమ పుడుతుంది. ఒక్కసారిగా ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారా, ఇలా చూడంగానే అలా ప్రేమ పుట్టదు ఎవరికి. ఒక మనిషితో మనం స్నేహం చేసిన తర్వాత ఆ మనిషితో మాట్లాడడం మొదలెట్టిన తర్వాతనే ఆ వ్యక్తి మీద ఇష్టం అనేది ఏర్పడుతుంది. అంచేత స్నేహంలోంచే ప్రేమ వస్తుంది కానీ ఒక్కసారిగా ప్రేమ రాదు. స్నేహంగా మిగిల్చుకోరు చాలామంది. స్నేహంలోంచి ప్రేమలోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇద్దరు కలిసి కూర్చున్న తర్వాత ఆ దగ్గరతనం కోరుకుంటారు. బాగా దగ్గరగా కూర్చోవాలి, దగ్గరగా ఉండాలి, ఆ స్పర్శ కావాలి అనే కోరిక పెరుగుతుంది. అట్రాక్షన్, వయసుతో పాటు వచ్చే అట్రాక్షన్ కూడా ఉంటుంది అందులో. దాని నుంచి ఆ అట్రాక్షన్లోంచి వాళ్ళకి ఆ వ్యామోహం కలుగుతుంది. అదే ప్రేమ అనుకోపోని ఆ ప్రేమ కలుగుతుంది. అంచేత ఫ్రెండ్షిప్లోంచి ప్రేమలోకి వెళ్ళడం చాలా తేలిక. రెండింటి మధ్యన గందరగోళం ఏం లేదు. వాళ్ళకి క్లారిటీ ఉంది. ముందు ప్రేమిస్తాను ఏమైనా నాయన అనుకోడు, ఆవిడ అనుకోదు. ఇద్దరు ఫ్రెండ్స్ గానే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ట్రావెల్ అవుతున్న కొద్దీ ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇష్టం అనేది ఏర్పడిందో ఈ ఫ్రెండ్షిప్ అనేది ప్రేమగా కన్వర్ట్ అవుతుంది. అంతేగాని పుట్టుకతోటి ప్రేమతోటి స్నేహం చేయరు. ముఖం తెలియని మనిషితో నువ్వు స్నేహం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా నువ్వు ప్రేమ ఎలా పుడుతుంది? పుట్టదు కదా. అంచేత ముందు స్నేహం పుడుతుంది, స్నేహంలోంచి ప్రేమ పుడుతుంది. అంచేత కన్ఫ్యూజన్ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు క్లారిటీతోటే ఉన్నారు. ఇది స్నేహము, స్నేహంలోంచి మనం ప్రేమలోకి కన్వర్ట్ అయ్యాం. చిన్నప్పటి స్నేహితురాలు, చిన్నప్పటి స్నేహితుడు, వాళ్ళతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత మన ఇద్దరం భార్యాభర్తలు అయితే బాగుంటుంది అనుకున్నాం. అంతేగాని స్నేహానికి ప్రేమకి కన్ఫ్యూజన్ ఏమీ లేదు. వాళ్ళిద్దరూ కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత వాళ్ళ భావాలు కలిసిన తర్వాత మన ఇద్దరం కలిసి జీవిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఏర్పడినప్పుడు ఆ ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమను దాని ఇన్ఫాక్చుయేషన్ ఏమను అది కలిగిన తర్వాత ఇంకా కొన్నాళ్ళు అందులో వాళ్ళు ఉన్న తర్వాత మన ఇద్దరము విడివిడిగా ఉండలేము, కలిసే ఉందాము అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. లేదా లివ్ ఇన్ రిలేషన్, ఏదో ఒకటి. వాళ్ళేం గందరగోళంలో లేరు, మనమే గందరగోళంగా ఆలోచిస్తున్నాం. అంతే, మనం ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు వీడిని ప్రేమిస్తాను ఆ అమ్మాయి అనుకోదు, ఆ అబ్బాయి అనుకోడు. స్నేహంలోంచి ప్రేమ తర్వాత కన్వర్ట్ అవుతుంది. స్నేహమే ప్రేమగా. అంటే వాళ్ళ అభిప్రాయాలు నచ్చినప్పుడు, వాడి ప్యాకేజీ నచ్చినప్పుడు, వాడు అందరు నచ్చినప్పుడు, ఏదో కొన్ని క్వాలిటీస్ నచ్చుతాయి వాళ్ళకి. అమ్మాయికి నచ్చే క్వాలిటీస్ ఏంటమ్మా? అంటే అబ్బాయిలో కానివ్వండి, అబ్బాయికి నచ్చే క్వాలిటీస్ ఏముంటాయి? రెండిటి వల్ల అంటే లవ్ అనేది పుడుతుంది అన్నారు కదా. ప్రజెంట్ జనరేషన్ ఏంటి, ఈవెన్ మా జనరేషన్లో కూడా అబ్బాయి అందంగా ఉండాలి, 6 అడుగులు అందగాడు అయ్యి ఉండాలి. తర్వాత 6 అడుగులు ఆజానుబాహు అందంగా ఉండాలి, వాడికి బాగా డబ్బు ఉండాలి, అది కూడా ఉండాలి. ఏజ్ ఎక్కువ బార్ ఉండకూడదు. వాడికి 60 ఏళ్ళు, చాలా బాగున్నాడు శరత్ బాబు నవలల్లో లాగా, కానీ ఏం లాభం 60 ఏళ్ళు. నాకు 50 కదా, 10 ఏళ్ళ గ్యాప్ వద్దు. అంచేత 2 లేక 3 సంవత్సరాల కంటే గ్యాప్ వద్దు. నాకు 50 అంటే 55 దాటద్దు, వాడికి 55 లోపే ఉండాలి. అందం కావాలి, ఆస్తి కావాలి, వయసు కావాలి, ఈ 3 కావాలి. ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, 30 ఏళ్ళు వస్తాయి. మా అయితే 32, 33 లేదా 30 సేమ్ ఏజ్ అయినా పర్వాలా. దాంతో పాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం రీల్స్ లో చూస్తుంటే కూడా నన్ను ఎప్పుడు రోజు పొగుడుతూ ఉండాలి, సారీ, చాలా ఉంటుంది ఆ కోరిక. అబ్బా ఈ చీర ఎంత బాగుందో, ఈ చీర కట్టుకుంటే నీకు ఎంత అందం వచ్చిందో, అసలు చీరకే అందం వచ్చింది నువ్వు కట్టుకుంటే, రోజు పొగడాలి. వాడికి 2 రోజులు పొగడాక 3వ రోజు విసుకొస్తుంది, ఎన్నిసార్లు పొగుడుతాను నేను. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇలా పొగిడే మగాడు వేరే వాడు దొరికాడు అనుకో, సహజంగా అట్రాక్ట్ అవుతారు. వాడు నన్ను రోజు పొగుడుతున్నాడు, అబ్బా నువ్వు చేతితో కాఫీ ఇస్తే అసలు నీ చేతి కాఫీ తాగాక నేను బయట కాఫీ తాగలేకపోతున్నా అన్నాడంటే దీని మనసు ఆనందపడుతుంది. అంటే హమేషా నా మనసు ఆనందమే ముఖ్యం. నువ్వు కూడా వాడిని పొగడచ్చుగా, అబ్బా ఈ షర్ట్లో నువ్వు ఎంత బాగున్నావో, నువ్వు కూర్చుంటే అసలు ఎంత బాగుందో అని నువ్వెందుకు పొగడవు వాడిని, వాడే నిన్ను ఎందుకు పొగడాలి? సో యంగ్స్టర్స్ ఎక్కువగా దీన్ని ఇలాంటి ఫ్లర్టింగ్ టాక్స్ చేయడం వల్ల లవ్ లో పడతారు. మగాళ్ళు ఎక్కువగా ఇలాంటి ట్రాప్ లో పడడానికి ఇది ఒక మార్గం. చాలా ఈజీగా పడిపోతారు ఆడవాళ్ళు, పొగిడితే చాలు.
ఆ పొగడతలో ఆనందంలో వాళ్ళు ఆహా నన్ను బాగా పొగిడాడంటే నేనంటే చాలా ఇష్టం, ఇవాళ నువ్వు రాలేదు ఆఫీస్కి, నాకు పిచ్చెక్కిపోయింది, నేనే వచ్చేద్దాం అనుకున్నాను, బాగుండదేమో అని ఊరుకున్నాను అనగానే నన్ను మిస్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. దిక్కుమాలి మొగుడు ఆ మాట అండు కదా, నువ్వు పొద్దుననగా పోయావు ఇప్పుడు వచ్చావు నేను నిన్ను మిస్ అయ్యాను అండు, ఎందుకు లేటుగా వచ్చావు అని తిడతాడు. కానీ అందుకని ఇలాంటి పొగడతలు సాధారణంగా ఆడవాళ్ళకి ఆ బలహీనత ఉంది, పొగడతలుగా పడిపోతారు. ఎలాంటి ఆడదైనా సరే నువ్వు అందంగా ఉన్నావంటే నేను అందంగా లేనిదే విన్నాను ఎందుకు అంటున్నాడు అనుకోదు, నేను అందంగా ఉన్నాను అనగానే అమ్మ వీడైనా నేను అందంగా ఉన్నాను అన్నాడు కదా అని ఆనందపడతారు. ఓకే, చాలా సహజం. ఇప్పుడు యూత్ అనే వాళ్ళు ఒక స్టేజ్ వరకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు, దాని తర్వాత లవ్ లోకి వెళ్ళినప్పుడు లవ్ ని కంటిన్యూ చేస్తారు అంతే. వాళ్ళకి ఒక క్లారిటీ, ఆ లైన్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉందంటారు మీరు? వాళ్ళ క్లారిటీ ఉంది, వాళ్ళకి స్నేహం తెలుసు, స్నేహంలోంచి లవ్ తెలుసు, దాంట్లో వచ్చేటువంటి అబ్స్ట్రగల్స్ ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి తెలుసు. అందుకనే పెద్దవాళ్ళు ఒప్పుకోరు క్యాస్ట్ ఫీలింగ్లు, ఈ గొడవలన్నీ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు సార్ రహస్యంగా, పెద్దవాళ్ళకి తెలియదు కాబట్టి. మా అమ్మాయి సంపాదిస్తుంది ₹1,00,000 ప్యాకేజ్ అనుకుంటారు, ఇక్కడ కొంపలు ముంచుతుందని తెలియదు కదా వాళ్ళకి. అంచేత వాళ్ళకి ఆ రెండింటికి డిఫరెన్స్ బాగా తెలుసమ్మా. గందరగోళం ఏమీ లేదు, ఏమీ లేదు, కన్ఫ్యూజన్ స్టేజ్ లో అసలు లేరు వాళ్ళకి కన్ఫ్యూజన్ స్టేజ్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి అవతల వ్యక్తి కావాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆ లివ్ ఇన్ రిలేషన్ ఇంకోటో వెళ్తారు అంతే, లేకపోతే ఫ్రెండ్ లాగానే ఉంటాడు. ఓకే, అంచేత క్లారిటీ తోటే ఉన్నారు వాళ్ళు, ఏది కావాలనేది వాళ్ళకి బాగా తెలుసు. స్నేహం వేరు ప్రేమ వేరు అనే సంగతి కూడా తెలుసు. కాకపోతే చెప్పేప్పుడు వాడు నా ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు చాలా మంది చూడు మా అన్నయ్య అంటారు, మా కజిన్. అవునవును, సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి, అసలు సిగ్గులేదు ఆ మాట. వాడితో రిలేషన్ పెట్టుకొని వాడు మా అన్నయ్యని ఎలా అనగలుగుతున్నారు? అసలు పోయింది, బంధాలకు వాల్యూ పోయింది. వాడు మా అన్నయ్య అండి అంటారు, నీ అంటూ గంటల తరబడి మాట్లాడతారు. సొంత అన్నయ్యతో ఎవరు మాట్లాడరు, సొంత తల్లిదండ్రులతో ఎవరు మాట్లాడరు, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడతారు. దానికి అది నా చెల్లి అంటాడు వాడు. ఈ మధ్యనే విన్నాను ఎక్కడో, ఒక అబ్బాయి ఎవరైనా ప్రేమించాడు, అమ్మాయి చచ్చిపోయింది అన్నారు వాళ్ళ పేరెంట్స్. సడన్ గా ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది అన్నారు. ఏదో కొన్నాళ్ళు డిప్రెషన్లో ఉన్నాడు. ఆఫీసులో ఇంకొక అమ్మాయితో పరిచయం అయింది, ఆ అమ్మాయి వీడిని బాగా ఓదార్చింది. సరే ఆ అమ్మాయితో మళ్ళీ లవ్లో పడ్డాడు, సెకండ్ టైం లవ్లో పడ్డాడు, పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఆ అమ్మాయి మర్చిపోయి ఇంకా చచ్చిపోయింది దానికోసం ఎన్ని ఏళ్ళు ఏడుస్తామంది. సరే పెళ్లి చేసుకున్నారు, కాపురం పెట్టారు. సడన్గా ఓ రోజున వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈ అమ్మాయి నా చెల్లె లాంటిది, నా కొలీగని. ఓకే, భార్య ముందు కొలీగనే అనుకుంది. వాడు పాత పెట్లో అవి సర్దుతుంటే ఎప్పుడో వాడి పెట్టిలోంచి ఫోటోలు బయటపడ్డాయి కొన్ని, వాడు ఫస్ట్ లవ్తో. ఆ ఫస్ట్ లవ్ ఎవరు? ఇప్పుడు చెల్లిగా పిలిచిన అమ్మాయి వాడు ఫస్ట్ లవ్. అంటే చెల్లిగా దీన్ని పరిచయం చేశాడు కానీ అది వాడు ఫస్ట్ లవ్. ఇది గట్టిగా వాడితో గొడవ పెట్టుకుంది. గొడవ పెట్టుకుంటే ఏం చెప్పాడంటే అది చచ్చిపోయింది అనుకున్నాను, వాళ్ళకే పెళ్ళి ఇష్టం లేక అది చచ్చిపోయిందని చెప్పి దాన్ని తీసుకుని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. చచ్చిపోయిందని అనుకున్నాను నేను, ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అనుకోకుండా కొన్నాళ్ళకి నాకు ఇది తటస్థపడింది, బ్రతుకున్నాను, ఇలా చేశారు మా వాళ్ళని చెప్తే అప్పుడు నేను దానికి మా ఆఫీస్లో ఉద్యోగం ఇప్పించి ఆఫీసులో పడేశాను అన్నాడు. వాడు ఎప్పటికీ ఏం వాదిస్తాడంటే ఇద్దరిని చూసుకుంటా, నాకు నువ్వు కావాలి అది కావాలి. ఇంక అది ఎప్పుడు తెలియలేదు. అసలు తప్పని అనుకోవట్లే వాడు, నేను ఇద్దరిని చూసుకుంటాను, నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను ఇద్దరిని చూసుకోగలను, నిన్ను చూస్తున్నాను కదా, నీకేం లోటు చేశాను చెప్పు, అది పరిచయమైనా నీకు ఏమైనా లోటు చేశానా, నేను నీకు చేయలేదు కదా, దానికి చేయను నీకు చేయను, అది కూడా వస్తుంది, హాయిగా ఇద్దరు కలిసి ఉండండి అక్క చెల్లెళ్ళలాగా, నేను ఇద్దరిని చూసుకుంటా. ఆ వాదన ఎంత చెప్పినా వాడు ఆ వాదన మాంటల్లా. ఇప్పటికి అలా కంటిన్యూ అవుతూనే ఉందా? ఆ తర్వాత ఏమైందో తెలియదు, అప్పటికైతే కంటిన్యూ అవుతుంది. వాడు అంతే వాదిస్తున్నాడు. నేను వెళ్ళిపోతానంది ఈ అమ్మాయి, భార్యగా చేసుకుని చెల్లెలని చెప్పడానికి నీకు సిగ్గులేదంటే, నీకు ఎలా కాకపోతే అనుమానిస్తావు కాబట్టి చెల్లెలని చెప్పాను, లేకపోతే నేను లవరనే చెప్తున్నాను కదా, నువ్వు వినవు కదా, నా లవర్ అంటే నువ్వు ఒప్పుకోవు కాబట్టి నేను చెల్లెని చెప్పాలి. దానికోసం రిలేషన్షిప్ నే తప్పుగా చూపించేస్తారా? అంతే అంతే అంతే, రిలేషన్షిప్ అసలు పోయినాయి, అదే వాల్యూస్ అనేవి పోయినాయి కదా. సొంత తోడబుట్టి పుట్టినదేంటి, కజిన్ అయినా చెల్లెలైనా అన్న అయినా, కజిన్ అని ఎలా చెప్తావు నీ మనిషి కానప్పుడు అంటే అదేం లేదు. నా చెల్లెలంటే నా కజిన్ అంతే, కజిన్ అంటే ఏం తప్పు చేసినా పర్లా, అది లవర్ అయినా పర్లా, కజిన్ అంటే చాలు. అంత వాడి దృష్టిలో మరదలు, వీళ్ళ దృష్టిలో కజిన్. కజిన్ అన్నాను కానీ అది నా చెల్లెలని నేను చెప్పలే కదా, నువ్వు అనుకున్నావు కజిన్ అంటే చెల్లెలని, నేనేం చేస్తా, నేను చెప్పలేదు కదా అలాగా అని కూడా వాదిస్తారు. అంత ఘోరంగా తయారయ్యారు మనుషులు. ఓకే, సో ఏ రిలేషన్షిప్ అయినా కూడా మనం చాలా క్లారిటీగా మెయింటైన్ చేయాలి. ప్లస్ తర్వాత ఇప్పుడున్న యువతకు కూడా క్లారిటీ అనేది ఉంది, క్లారిటీ అనేది ఉంది. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నప్పుడు ఆ స్నేహంలో కొన్నాళ్ళు పోయాక చూసుకుంటారు,
వీడు నాకు పనికొస్తాడా, వీడు నాకు బాయ్ ఫ్రెండ్ అవుతాడా, వీడికి బాగా ఆస్తుందా లేదా, వీడు బాగున్నాడా లేదా, వీడికి వెనకాల బాధ్యతలు బరువులు ఏమైనా ఉన్నాయా, సగం జీతం ఇంటికి పోతుందా, ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ చూసుకున్నాకే ప్రేమలో పడతారు. పాతకాలంలో 50 ఏళ్ల కిందట బాగా డబ్బున్నవాడు పేదరాలు హీరోయిన్, లేదా ఈ అమ్మాయి బాగా డబ్బున్నది పేదవాడు హీరో, ఇలాంటి డిఫరెన్సులతో ప్రేమించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అన్నీ చూసుకుని కులం గోత్రం వాడి ప్యాకేజీ అన్నీ చూసుకునే ప్రేమిస్తున్నారు. ఏం తక్కువ వాడిని ప్రేమించిన వాళ్ళు ఒక్కళ్ళని చూపించి నాకు ఉండరు. ఆఫీసులో ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు ప్యాకేజీలు బాగున్నాయి, ఇద్దరు ప్రేమించుకున్నారు. అంచేత ప్యాకేజీలు చూసుకుంటారు మెయిన్. పిల్లాడు అందంగా ఉన్నాడా లేదా, వాడికి వెనక బాధ్యతలు ఏం లేవు కదా, ఇవన్నీ చూసుకునే ప్రేమిస్తారు తప్ప తొందరపడి ఆడపిల్లలు కూడా ఊరికే ఎవడో ఓడని ప్రేమలో పడిపోయామంటలా, అన్నీ చూసుకున్నాకే ప్రేమిస్తారు. లేకపోతే అలా ఫ్రెండ్గా ఉంటాడు, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది ఫ్రెండ్షిప్ కూడా ఇంకొకళ్ళని చూసుకున్న తర్వాత. అంతే. థ్యాంక్ యూ. మంచిది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.